టెస్టింగ్ బండిలో సామానంతా టోకును కొనేసేవాళ్ళగా. ఇంకోయా పావు కిలో వంకాయలు కొనడానికి పావు గంట సేపు పుచ్చులు ఉన్నాయో చూస్తావు. నువ్వు నాకు చెప్పచ్చావా? ఒక వస్తువు కొనేటప్పుడు అది నచ్చాలి. ఏంటండి బాబు నాకు నువ్వు కూడా ఆయనకు బుద్ధి లేకుండా మాట్లాడతావేంటి? కళ్ళద్దాలు ఎంత? 100. నేను అడిగింది ఒకటయ్యా. ఒకటే 100. నువ్వు కొన్న ధర కదయ్యా, నేను కొనబోయే ధర. నువ్వు అడిగావు కాబట్టి 75 ఇచ్చి. 75? ఏం అక్కర్లేదు, ధర్మం శర్మపక్షాన్ని ఉంది కాబట్టి అతను ఎంత చెప్తే అంత. రెండు కలిపి 50. మళ్ళీ రెండేటి? అందులో నాకోటి. మళ్ళీ బోడి ఆపాలలో కమిషన్ ఒకటి. ఏం అక్కర్లేదు. ఇదిగో శర్మ చెప్పినట్టే 5 తక్కువ 25. రారా. ఈ సామాన్లన్నీ పెట్టుకుని ఆడెక్కడికి? ఓ ఈ సామాన్ అంతా నీది కదా. ఇదిగో ఈ 25 10లో రాసుకో. రే ఎంతసేపు సామాన్ మోసినందుకు ఏ 5దో 10దో ముఠ చెప్తాడు. మళ్ళీ ఇదో బకెట్ నాకు. ఏమండో నేను వస్తున్నాను. అదేంట్రా సౌండే లేదు, ఏమైందంటావు? ఇది సచ్చినేమో ఏరుకొచ్చామంటారా? ఎన్న నేర్కొస్తావురా, కాకులు వస్తే చుట్టాలు వస్తారంట. మావి గారు, నాన్నా మావి గారు వచ్చారు. ఏంటయ్యా శర్మ ఈసారి ఏమీ పగలేదు? పగిలింది నాకన్నా. బాగున్నావమ్మా? బాగున్నాను అంకుల్, మీరు? నేను బాగున్నాను. ఇదిగో నీకోసం మా అబ్బాయి దుబాయ్ నుంచి తీసుకొచ్చాడు. ఇందా చూడు. ఇలా అందరా అయిపోయి మీ కోడల పిల్లకి మ్యాజిక్ వచ్చండో, ఒకటిస్తే 2 చేసింది. కూడా 2 చేసేలా ఉంది. బావగారు బాగున్నారా? ఇదేనా రావటం? ఏమయ్యా శర్మ, ఏంటా మోఘోష? ఏం లేదండి. ఏం లేదు బావగారు. బావగారు మీరేదో దాస్తున్నారు. ఏం లేదు మున్సిపల్ గారు, ఈ కనకమూర్తున్నాడే పైకి హడావుడి మనిషే గాని మహా మొహమాటొస్తుంది. ఇదిగో శర్మ ఇది చెప్పామంటే మన ఇద్దరికి చెడిపోయినట్టే. ఏంటండి బావగారు చెడిపోయేది? నువ్వు చెప్పవా శర్మ? పెద్ద ఆయన చెప్పన్నాడు, చెప్పేస్తున్నాను అంతే. సత్యం కాదు, మా అమ్మాయి ఏదో టీవీ పడేసి ఉంటది. నువ్వు చెప్పవా శర్మ? ఆయన ఏదో పొలం కొనాలనుకుంటున్నాడు, ఓ 10 లక్షలు తక్కువయ్యాయి. బావగారిని అడగండి, అప్పే కదా తప్పే ఉంది అన్న. దానికి ఆయన నా మీద ఫైర్ అయిపోతున్నాడు. ఓ సింతేనా బావగారు? అరే పెట్టేట్రా. చెప్పానా విషయం చెవిని పడగానే సూట్ కేసు మన చేతుల్లో ఉంటుంది. అది నిజమే గానీ కనీసం 3 ముళ్ళైనా పడక ముందే. కాకపోతే అది కట్నంలో మినహాయించుకోండి. ఆయన ఏమైనా పరాయవాడా? శర్మ ఒక్క పని చేయవు కదా నువ్వు. అయ్యా నా 1000. నోరు ముయ్యి. బావగారు ఒక మాట. చెప్పండి బావగారు. అదే మర్చిపోయాను, ముహూర్తాలేవి ఎప్పుడు పెట్టుకున్నావు? ముహూర్తాలు పెట్టుకోవడానికి అభ్యంతరం లేదు కానీ అమెరికాలో ఉన్న వాళ్ళ పెద్ద అబ్బాయికి కూడా కుదరాలిగా. ఏంటి ఇంకా పెద్ద అబ్బాయికి సంబంధం కుదరలేదా? అంటే అమెరికాలో చదువులు బోల్డ్ కట్నాలు. అబ్బాయిని పిలిపించండి, మంచి సంబంధం నేను చూస్తానుగా. ఏంటి అమెరికా నుంచి? అమెరికా నుంచి పిలిపించండి. చూసారా సంబంధం ఇలా కలిసిందో లేదో, మీ గురించి అన్ని ఎలా పట్టించేసుకుంటున్నారు. అంటే బావగారికి నేనంటే మహా ఇది. అది ఆకలేస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దలు పెడతా చిన్నోడా. పెదబాబు పెదబాబు ఏం చేస్తున్నావు నాన్న? ఆకలిస్తే భోజనం చేస్తున్నాను నాన్న. వయసులో ఉన్నావు కదా, ఆ పాట ఆకలి ఎత్తలేరా అన్నట్టు. రే నీకో శుభవార్త, నువ్వు త్వరలో అమెరికా నుంచి ఇండియాకి వచ్చేస్తున్నావు. ఇదిగో డ్రెస్. షాక్ న్యూస్ చెప్పి శుభవార్త అంటే విన్నానా? షాక్ న్యూస్ ఏంట్రా, నీకు ఇక్కడ వీసా అయిపోయింది. నాన్న అమెరికాలో ఇంకో 4 ఉంటానా? తప్పమ్మా, నువ్వు అలా అనకూడదు. వ్యాపారమే. అక్కడ నీ కోసం లక్షలు కట్టడంతో నీ కాబోయే మాంగారు ఎయిటింగ్. నాకెందుకు అమెరికా బాగుంది నాన్న. లండన్ పంపిస్తాను లేరా. ఇదిగో ఎవడన్నా ఎక్కడ పని చేసావంటే అదేవాడు గేట్ దగ్గర బిల్ గేట్స్ ఆడి కంప్యూటర్ కంపెనీలో పనిచేసామని చెప్పాలి. మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ ముక్కలు ఎక్కువ, తెలుగు ముక్కలు చాలా తక్కువ మాట్లాడాలి. పడిపోతాను, చేతులు విరిగిపోతాయి. అది అబ్బా. ఇదేంట్రా బాబు, ఇది సన్నాయి మేడవా సాగు మేడవా? ఇంత డల్లుగా వాయిస్తున్నారేంట్రా? ఇంతవరకు అడ్వాన్స్ ఇవ్వలేదండి. నాకు ఇచ్చాడా? ఇదిగో వాడు వచ్చిన తర్వాత మీ డబ్బులు నీకు ఇచ్చేస్తా గానీ బాగా వాయించారా బాబు. బావగారు ఆపండ్రా. బాగున్నారా? ఈయనే మీకు కాబోయే వేంకుడు. నమస్కారం. అమెరికా అల్లుడు మా ఊళ్ళో ఎవడికి లేడు. ఈ పెళ్లి అయితే అమెరికా కాదు, అసలు అల్లుడే ఉండడం. అది ఏంటి ఎత్తుకుతున్నారు? అదే మన అర్థమైంది మంగరాజు. తీసుకోండి.
అదిగో మీ అల్లుడు వచ్చేసాడండి. జన్మభూమి భూమి. అయ్యి బాబాయ్, అమెరికా వెళ్తే ఇంగ్లీష్ లో పాటలు పాడతాడు అనుకున్నాను, తెలుగు మర్చిపోలేదే. ఈడేంటి మట్టి తింటున్నాడు? ఆహా, మన నాలంటే ఎంత ఇష్టమో. అవును, దిగి చాలా రోజులైంది. అవును, విమాన ప్రయాణం ఎలాగుందిరా? అటక మీద కూర్చున్నట్టే ఉంది. అబ్బా! ఒకటి ఈగలు దోమలు. ఈగలు దోమలున్నా అంటే ఇక్కడ దిగిన తర్వాత చడ్డీలు తెమ్మన్నాడు, తెచ్చావా? రే ఆడి చెడ్డీల గురించి నీకెందుకురా? అసలు అమెరికాలో చెడ్డీలు వేసుకోవడం మానేశారు. రే నీకు కాబోయే మాంగారు. ఏమని ఇట్లండి, ఈయన నీకు కాబోయే మాంగారు. నిన్న మాట్లాడుకున్నాం, ఇవాళ ఇచ్చాడు, రేపే వీళ్ళ అమ్మాయితో నీకు పెళ్లి. పెళ్ళా? డాడీ అమెరికా నుంచి నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చా. 1 సెకండ్. యాంకర్ కన్నా ఇదే బాగుందిరా. నీకు చెట్టుకు చీర కట్టినా ఓకే, దీనికి చీర లేదు, అందుకే బాగుంది. డార్లింగ్, వెల్కమ్ టు కాశీపట్నం. Wow, what a town. మై డాడ్. Hello. అయిపోయి Oh, ఫేస్ ఎక్కడో చూసినట్టుంది. మీరు అమెరికా రాలేదు కదా, ఎలా చూసుంటారు? అది ఇట్లా మీరు చూసింది నాకేం జ్ఞాపకం? ఎక్కడో చూసానే అది. ఎక్కడ చెప్పవా? అడ్రస్ ఇవ్వా? వెళ్ళిపోతుంది. ఆపండి బాబు, దాన్ని ఆపండి. బావగారు పారిపోయాడు. పారిపోయాడా? అయితే ఈడు పారిపోయాడు. మంచోడు కాబట్టి ఏమీ చేయకుండా పారిపోయాడు. నేనైతే నీ కొడుకును ముక్కలు ముక్కలుగా నరికేసేవాడిని. అంత మాట కండి బావగారు. పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ రాతల్ని కంటావా? చదువుకోరా ఎదవా అని అమెరికా పంపితే వాడు ఎట్లాంటి ఎదవ పని చేశాడో చూశారుగా. అయిపోయింది, అది అయిపోయింది. అమ్మాయి పెళ్లికి ముహూర్తాలు పెట్టేసి ఐసేస్తాం. ఇస్తాను రా బాబు. బండి షెడ్ లో పెట్టరా. ఇంటికి రాగానే నీ దర్శనం నాయన ఓ దేవుడు, నా తలుపులు తెరుతున్నాయండి. ఏం జరిగిందిరా? తలుపులు తెరుతున్నాయి, కప్ప కనిపించలేదురా. కప్పేంటి సార్? అబ్బా, తాళం కప్పరా. మేడం గారు తీసారేమో. చెవి నా దగ్గర ఉంటే అదేలో తీస్తుందిరా. ఎవరి చేతనో తీయించారేమో. ఓకే పద్మ, పద్మ, ఒరే పద్మ, ఎక్కడ తెచ్చావే? ఇంత ఉన్నావా? అమ్మో లేదు. ఇక్కడికి రండి. ఏంట్రా మీ కప్ప? బడులు అటు చూడండి. చాలా అనుభవం చేస్తాం, తాళం కప్పలు తెరిచి పెడతాం. ఊళ్ళో ఇన్ని తాళం కప్పలు ఉండగా నీకు నా కప్పే కావాల్సి వచ్చిందన్నా. మటనా నేను తాళం వేసినప్పుడల్లా తాళాలు బాగు చేస్తాం, తాళం కప్పలు తెరిచి పెడతామని నా కొంప ముందు ఎందుకు ఖర్చావో నాకు ఇప్పుడు అర్థమైందిరా. నా మటనా ఊరుకో సుందరం, ఊరుకో. పెళ్ళం చచ్చిపోయిందని గోదాట్లో దూకుతావా? మహాపతివ్రత. కిటికీలోంచి కూడా కనిపించేది కాదు. ఏమిటో ఆ భగవంతుడు ఆ పిల్లగా బుద్ధి పుట్టించాడు. ఆ తాళాలు బాగు చేసేవాడు ఎక్కడి నుంచి చూశాడో, ఎలా పట్టాడో. కొంచెం ఎర్రగా ఉంటాడులేండి. అదన్నమాట సంగతి. ఊరుకో సుందరం. తాళాలకి గొళ్ళాలకి కరువు గాని పెళ్ళాలకి కరువా చెప్పు. మరో పెళ్లి చేసుకో. నాకెవరిస్తారు పిల్లని? ఏ నీకేం ఎక్కువ? కన్నొంకరా కాలొంకరా, కాకపోతే బ్లాక్ అండ్ వైట్. ఆ మాటకొస్తే కాకి నలుపు కాదా, కోకిల నలుపు కాదా? మా కోకిల నలుపేం కాదు, మంచి ఎరుపు. ఎరుపైనా తెలుపైనా సర్దుకుపోతాడు పెళ్లి చేసేస్తే. ఈసారి గొడుగులు రాజేశ్వరుని కూడా వీధిలో రానివ్వను, మీ చెల్లిని చూడనివ్వను. చేసే. హలో సార్, గుడ్ ఈవినింగ్. నమస్కారం సార్, మీరు వచ్చినందుకు చాలా సంతోషం. నమస్తే సార్. దీన్ని ఉంచుకోండి సార్. ఐఎమ్ సారీ, దీన్ని ఉంచుకోండి. థ్యాంక్ యూ సార్. నమస్తే. వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. రండి. ఇలాగే ఉంటే హ్యాపీగా. ఈ డ్రెస్ లో నేను సిమ్రన్ లా ఉన్నానా, భూమికలా ఉన్నానా? నేను చెప్పనా ఎలా ఉన్నావు? సరే చెప్పు. మాడలా ఉన్నావు. రేష్మ ఇక్కడ. రేష్మ ఎప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి నెక్స్ట్ మన కాలేజ్ ప్రోగ్రామే రా. సరే అయితే నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. రేయ్, పక్క కాలేజ్ అమ్మాయిలు చాలా మంది వచ్చారా. నువ్వేంట్రా కాకి షర్ట్ లో వచ్చావు? పర్వాలేదు లేరా. రేయ్, ఎప్పుడు షర్ట్ మార్చే స్టైల్లో మార్చి సెట్ చేయరా. ఆహా, మొత్తం కొంపైపోతురా. ఏం కాదురా, లోపల ఏమీ వేసుకోలేదని చెప్తున్నా అనకుండా సింపేశారంట్రా. Hey, he looks like Amir Khan. No, he's looking like Salman Khan. Bye. బాయ్. నాకు ఫోన్ లేదు, నెంబర్ మాత్రం అడగండి. దీనికి అంత ఇదైపోతారంట్రా. ఆ వచ్చే అమ్మాయిలు నా కంటలతో ఎలా కమ్ముకుంటాను చూడు. హాయ్ మిస్ నోకియా, అవుట్ గోయింగ్ ప్రియా.
రెంట్ ఎంత? ఇన్కమింగ్ కూడా ఫ్రీరా. ముందు వెళ్ళండి జీప్ ఎక్కించండి. అయ్య బాబోయ్, జీప్ అంటున్నారంటే మీరెవరు? కల్చరల్స్ కి మఫ్టీలో వచ్చిన లేడీ పోలీస్ ని. నాడు. ఎక్స్క్యూజ్ మీ, మీ షర్ట్ సైజ్ ఎంత? ఎక్సెల్? ఎందుకు? కొంచెం సైఫీల్ అవుతున్న స్టేషన్ దాకా వేసుకుందామని. నీకు ఇచ్చేస్తే నేనే వేసుకోవాలి. నాడవరా. ఇది అంతం కాదు, ఆరంభం. ఇది ప్రారంభం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.